గుడ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ విద్యుత్ సంస్థల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త అందించింది సర్కార్. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంతో 20,903 విద్యుత్ కాంట్రాక్ట్ సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. అది చూస్తున్నాం. తెలంగాణ విద్యుత్ సంస్థల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు సర్కార్ శుభవార్తను అందించినట్లయింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో 20,903 విద్యుత్ కాంట్రాక్ట్ సిబ్బందికి లబ్ధి చేకూరబోతోంది. ఇక కంప్లీట్ డీటెయిల్స్ కోసం మా రిపోర్టర్ సాదిక్ నుండి తెలుసుకుందాం. సాదిక్, గుడ్ ఈవినింగ్. మొత్తానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇదొక గుడ్ న్యూస్గా చెప్పుకోవాలి. ఈ జీవోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్ సాదిక్. సురేష్, ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు టీవీ కబుర్ ఇచ్చారు. ప్రధానంగా ఎప్పటినూ వారు రెగ్యులైజ్ చేయాలని కూడా అనేక ప్రభుత్వాలకు వాళ్ళు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 50,000 మంది వరకు ఉన్నారు. చాలా మంది ఇప్పటికే కొంత ఉద్యోగాల్లో కూడా అంటే వెళ్ళిపోయారు. అయితే మొత్తం స్కూటింగ్ చేసిన తర్వాత 20,903 సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా రెగ్యులైజ్ చేసేందుకు కూడా కసరత్తు పూర్తిగా అయింది. న్యాయ సంబంధించినటువంటి అంశాలు ఎటువంటి కాకుండా దాన్ని పకడ్బందీగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో విద్యుత్ శాఖ అధికారులు చేశారు. వీళ్ళంతా ప్రస్తుతం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఇందులో 20,903 మందిని రెగ్యులర్ చేసేందుకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు కానీ ఇంకా కాసేపట్లో కానీ ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా తుది కసరత్తు కూడా చేయబోతుంది. మరో దఫలుగా అంటే ఇప్పుడు విద్యుత్ శాఖలో మొత్తం తెలంగాణ రాష్ట్రం 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా చేసే క్రమంలో ఉద్యోగులను భర్తీ చేసుకునే క్రమంగా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ ఉన్న ఉద్యోగులందరినీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క చొరవతో 20,000 మంది పైగా ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది సురేష్. సాదిక్, విద్యుత్ రంగంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన తర్వాత ఇదే వార్తను బేస్ చేసుకొని మిగిలిన రంగాల్లో ఏమన్నా ఇలాగే రెగ్యులరైజ్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? సురేష్, విద్యుత్ రంగ సంస్థ అన్నది ఒక కార్పొరేషన్ సంస్థ. అయితే దాని స్వతంత్ర సంబంధించినటువంటి వ్యవస్థ ఉంటుంది. అది మిగతా సంబంధించిన శాఖలకు అది ఉండదు. ఎందుకంటే విద్యుత్ రంగం కానీ డిస్కమ్ కానీ ఇవన్నీ కూడా కార్పొరేషన్ సంబంధించింది. అందుకోసం వారి యొక్క ఆటానమస్ బాడీస్, అందుకోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళకి సంబంధించిన దానిపైన కూడా వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినతో రాబోతుంది. అయితే ఇదే బేస్ తోని మిగతా శాఖలకు చేసడానికి ఆస్కారం లేదు. కొన్ని న్యాయ సంబంధించినటువంటి ఆ చిక్కులు వస్తున్న నేపథ్యంలో వాటికి ఉండకపోదు. విద్యుత్ శాఖ అనేది సపరేట్, మిగతా ప్రభుత్వ శాఖల నుండి వేరుగా మనం చూడవలసిన అవసరం ఉంది సురేష్. ఓకే సాదిక్, థ్యాంక్ యూ వెరీ మచ్.